హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ రోజైతే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి. ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ అండి, మీకు వీడియో నచ్చినట్టయితే అలాగే టిప్స్ నచ్చినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుంది. ఇంకా ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనం బెల్లం అయితే తెచ్చుకుంటాం కదా. మనము మంత్లీలో సరుకులు తెచ్చుకునేటప్పుడే బెల్లాన్ని కూడా తెచ్చుకుంటాం కదా. ఈ బెల్లాన్ని మనము ఎప్పుడు కావలిస్తే అప్పుడు దంచుకుంటూ ఎత్తి పెట్టుకుంటూ ఉంటాం అన్నమాట. ప్రతిసారి దంచాలంటే చాలా ఇబ్బంది, అలాగే చాలా పెద్ద పని, టైం వేస్ట్ కూడా. అలా కాకుండా మనం సరుకులు తెచ్చుకున్న వెంటనే ఈ విధంగా చపాతీ కర్ర కానీ చిన్న రోకల్ బండ ఉంది కదా, అదైనా తీసుకొని బాగా ఇలా దంచండి. ఇలా కవర్లోనే పెట్టి దంచాలన్నమాట. కవర్ను ఓపెన్ చేయకుండానే ఇలా దంచండి. ఇలా దంచడం వల్ల పక్కనంతా చిట్లకుండా ఉంటుంది, చాలా ఈజీగా మెదుగుతుంది అనమాట. ఎందుకంటే అక్కడే ఉంటుంది కాబట్టి మనం చపాతీ కర్రతో దంచినా కూడా మెత్తగా అయిపోతుంది. తర్వాత ఇలా మొత్తం దంచుకున్న తర్వాత కత్తెరతోటి అయితే ఇలా కట్ చేయండి. కట్ చేసేసి చూడండి, ఇలా అయితే ఓపెన్ చేసినామంటే మెత్తగా అయిపోతుంది అనమాట బెల్లము. మనం ఏదైనా స్వీట్ చేసుకున్నా లేదంటే టీ చేయాలన్నా ప్రతిరోజు బెల్లాన్ని అయితే వాడుతూ ఉంటాం కదా, పాలుల్లో కలుపుకోవాలన్నా. అలా ప్రతిసారి కొద్దిగా దంచుకోవాలంటే చాలా పెద్ద పని. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా హడావిడి ఉంటుంది కాబట్టి అస్సలు వీలు కాదనమాట. మనం రాగి మాల్ట్లో, తర్వాత టీలో, తర్వాత మనం స్వీట్ చేసుకున్న ప్రతి దాంట్లో వేస్తూ ఉంటాము. అలాగే మెజర్మెంట్తో కూడా కొలుస్తూ ఉంటాము కాబట్టి మనము ప్రతిసారి దంచుకోవాల్సిన పని లేకుండా ఇలా ఒక్కసారి దంచేసి పెట్టుకున్నాం అనుకోండి, మనం దేనికైనా వాడుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా ఉంటుంది ఇలా దంచి పెట్టుకోవడం వల్ల. చూడండి, మెత్తగా ఇలా అన్నామంటే మెత్తగా అయిపోతుంది అనమాట. చూడండి, బెల్లం అయితే ఇలా రెడీ అయిపోయింది అనమాట. దీన్ని మనం ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదంటే ఒక స్టీల్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకున్నామంటే ఇంకా ఫ్రెష్గా ఉంటుంది. మూత గట్టిగా ఉండే దాంట్లో స్టోర్ చేసుకోవాలి, లేదంటే మనము గూళ్ళలో పెట్టినప్పుడు చీమలు అనేది ఎక్కువగా పడతాయన్నమాట. స్వీటు, అది కాక ఎండాకాలము, ఈ రెండు వల్ల మనకి ఎక్కువగా విపరీతమైన చీమలు పడతాయి కాబట్టి మూత గట్టిగా ఉండే డబ్బాలు అయితే వేసి పెట్టేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ అండి, మీరు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది, మీకు ఏది యూజ్ అవుతుంది అనేది కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుందండి. ప్లీజ్ అండి, వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూడండి, ఈ విధంగా పొడి ఉండింది అనుకోండి, ఇంకా మనం పాలు కలుపుకున్నా ఏది కలుపుకున్నా వేసుకోవచ్చు అనమాట. చాలా బాగా యూజ్ అవుతుంది. టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్, థర్డ్ టిప్. చూడండి, మనం బెల్లం అయితే మనం ఇలా దంచి పెట్టుకున్నాం అనుకోండి, ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత చిన్న ముక్కనైనా బెల్లాన్ని అయితే తినాలంట. ఎందుకంటే మనకు డైజెషన్ బాగా అవుతుందంట. అలాగే ఇంత చిన్న ముక్క బెల్లం తినడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిదంట. అందుకోసమని ఇలా దంచి పెట్టుకున్నాం అనుకోండి, మనకు కావాల్సినప్పుడు కావాల్సినంత తీసుకొని తినేసేయచ్చు. అలాగే ప్రతిసారి దంచుకోవాలంటే చాలా కష్టం కాబట్టి ఈ విధంగా దంచేసి పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్, ఫోర్త్ టిప్. చూడండి, ఇలా మనము బెల్లాన్ని దంచి పెట్టుకున్న దాన్ని కొద్దిగా బెల్లం సిరప్ అయితే చేసుకుందాము. మనం మొత్తం కావాలన్నా బెల్లం సిరప్ చేసి పెట్టుకోవచ్చు, లేదంటే ఒక హాఫ్ కప్పు, ఒక కప్పు అలా చేసి పెట్టుకోవచ్చు అనమాట. చూడండి, నేనైతే ఒక కప్పు నిండా బెల్లాన్ని అయితే తీసుకొని ఇలా బెల్లం సిరప్ అయితే చేస్తున్నాను. అది ఎలా అంటే ఏం లేదండి, బెల్లాన్ని కొద్దిగా నీళ్లు పోసి, ఎక్కువగా కాదు, బెల్లాన్ని కరగబెట్టడమే అంతే. పాకం ఏమీ అవసరం లేదు, ఓన్లీ బెల్లం ఒక్కటి కరగాలి అంతే. బెల్లం కరిగేంత వరకు స్టవ్ పైన సిమ్లో పెట్టేసి కొద్దిసేపు పెట్టేసినామంటే కరిగిపోతుంది. ఇంకా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా కరగబెట్టి మనము బెల్లం సిరప్ను తయారు చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ అనమాట. అది ఏంటనేది మీకు చూపిస్తాను. ఇంకా ఫిఫ్త్ టిప్ ఏంటంటే చూడండి, బెల్లాన్ని అయితే పూర్తిగా చల్లారనివ్వాలి. బెల్లం సిరప్ని కాగపెట్టుకున్న దాన్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి. కేవలం గాజు సీసాలో మాత్రమే స్టోర్ చేసుకోవాలి. ప్లాస్టిక్ డబ్బాల్లో కానీ లేదంటే స్టీల్ డబ్బాల్లో కానీ స్టోర్ చేయకూడదు. ఇలా గాజు సీసాలో స్టోర్ చేసిన తర్వాత చూడండి, ఎంత మురికి అనేది, అంటే పీచులు ఉంటాయి కదండి, మనము షుగర్ కేన్ కట్ చేసినప్పుడు పీచులు అనేది వస్తాయి కదా, ఆ పీచులు, తర్వాత రాళ్ళు అని ఉంటాయి కాబట్టి బెల్లాన్ని కంపల్సరిగా ఇలా వడగట్టి పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా బెల్లం సిరప్ని అయితే తయారు చేసుకోవాలి. ఈ సిరప్ని మనం మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది. దీన్ని ఎలా వాడుకోవచ్చు అంటే నెక్స్ట్ టిప్.
నెక్స్ట్ టిప్ ఏంటంటే దీన్ని ఈ విధంగా మనం కాఫీ కలుపుకుంటూ ఉంటాం కదండి. కాఫీ కానీ, టీ కానీ, లేదంటే ఏదైనా స్వీట్ చేస్తూ ఉంటాము. తీపన్నం కానీ, లేదంటే సేమియా పాయసం కానీ, బెల్లం పాయసం కానీ, ఇలా రకరకాలుగా బేళ్ళ పాయసం చేస్తూ ఉంటాం కదండి. ఇప్పుడైతే నేను కాఫీ కలుపుతున్నాను. కాఫీ కలిపేటప్పుడు మనము కావాల్సినంత బ్రూ పొడి కానీ, సన్ రైజ్ కానీ వేసుకోండి. తర్వాత బెల్లం సిరప్ను 1 టేబుల్ స్పూన్ కానీ, 2 టేబుల్ స్పూన్లు కానీ మనం షుగర్ తాగేటంత వేసేసుకొని ఇలా కలిపేసుకున్నాం అనుకోండి, ఇంకా పంచదార వాడకుండా ఉంటుంది. పంచదార వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి దేనికైనా బెల్లమే మంచిదన్నమాట. షుగర్ పేషెంట్లకైనా, నార్మల్ వాళ్ళకైనా, ఎవరికైనా బెల్లమే మంచిది కాబట్టి, బెల్లంలో ఐరన్ కూడా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా చాలా మంచిది. ఇలా మనము బెల్లం సిరప్ను తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావలిస్తే అప్పుడైతే వాడుకోవచ్చు అనమాట. చాలా బాగా యూజ్ అవుతుంది కదా, తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా ఉన్నాయి టిప్స్ అనేది కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్, 7th టిప్ చూడండి. మనం కాఫీ అయితే రెగ్యులర్గా తాగుతూ ఉంటాము. ఒక్కొక్కసారి మనం ఊర్లకు వెళ్ళినప్పుడు కానీ, లేదంటే కాఫీ పొడి ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు కానీ ఇలా గడ్డ కట్టేస్తుంది అనమాట. చూడండి, ఇదైతే లోపలంతా ఉండ మాదిరి కట్టేసింది. దీన్ని ఇంకా మనం కాఫీలో ఎంత కలిపినా కూడా కలసదనమాట. అలాంటప్పుడు ఈ విధంగా అయితే ట్రై చేయండి. మనం ప్యాకెట్ను ఓపెన్ చేయకముందే ఈ విధంగా చపాతీ కర్ర తీసుకొని ఇలా బాగా కొట్టండి. ఇలా కొట్టడం వల్ల ఆ ముద్ద కట్టినదంతా పొడి పొడిగా అయిపోతుంది అనమాట. కాఫీ పొడి అంతా పొడి పొడిగా అయిపోతుంది. అస్సలు ఉండలు లేకుండా ఇలా కొద్దిసేపు ఇలా అన్నామనుకోండి, ఉండలు లేకుండా అయిపోతుంది అనమాట. తర్వాత దీన్ని మనం ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. ఇలా మొత్తం పొడి పొడిగా అయిపోయి చూడండి నీట్గా వచ్చేసింది. మనకి కాఫీ పొడి ఫ్రెష్ది తెచ్చుకున్నప్పుడు ఎలా ఉంటుందో అలా అయితే అవుతుందన్నమాట. చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ విధంగా గడ్డ కట్టినప్పుడు ఈ విధంగా అయితే చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్, 8th టిప్ చూడండి. మనమైతే కాఫీ పొడిని ఓపెన్ చేసిన తర్వాత కావాల్సినంత కలుపుకొని మిగతాదంతా మనము అలానే పెట్టేసినాం అనుకోండి, గడ్డ కట్టేస్తుంది. లేదంటే దాంట్లోకి చీమలు కానీ ఏదైనా పురుగులు పోతూ ఉంటాయి. మళ్ళీ మనం దాన్ని వెంటనే వాడుకుంటే పర్లేదు, కానీ 2-3 రోజులు అయిందంటే అది పాడైపోతుంది అనమాట. అలా కాకుండా ఉండాలంటే మనం చాకును వేడి చేసి ఈ విధంగా దానిపైన పెట్టేసినాం అనుకోండి, మళ్ళీ మనం సీల్ చేసినప్పుడు ఎలా ఉంటుందో అలా అయితే అయిపోతుంది అనమాట. ఇంకా మళ్ళీ దానికోసం మనం అది వేస్ట్ అవుతుందేమో అని ఇబ్బంది పడాల్సిన అవసరమే ఉండదు. లైట్గా చాకును వేడి చేసి ఇలా పెట్టేసినామంటే సరిపోతుంది. టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి. నెక్స్ట్ టిప్, 9th టిప్ చూడండి. మనమైతే చాలా కర్రీస్లో కానీ, లేదంటే గ్రేవీగా రావాలంటే నాన్ వెజ్లైనా వెజిటేరియన్లైనా మనము ఆనియన్ అయితే మిక్సీ పట్టేసి పేస్ట్ చేసి వేస్తుంటాము. ఒక్కొక్కసారి మిక్సీ పట్టడానికి కరెంట్ లేనప్పుడు, లేదంటే మిక్సీ పనిచేయకపోయినప్పుడు ఇలా కొబ్బరి తురిమే ప్లేట్ ఉంటుంది కదండి, దానిపైన ఇలా మనము ఆనియన్స్ను తురిమినామనుకోండి, చూడండి మెత్తగా పేస్ట్ మనం మిక్సీ పట్టిన దానికంటే చాలా నీట్గా చాలా బాగా వస్తుంది అనమాట పేస్ట్. ఎందుకంటే ఇలా మనం తురమడం వల్ల మొత్తం పేస్ట్ మాదిరి అయిపోయి అంత జ్యూసీగా వస్తుంది అనమాట. ఇది మనం ఏ కర్రీలో వేసినా గ్రేవీ అనేది తిక్కుగా వస్తుంది. మనం ఆనియన్స్ను ముక్కలుగా కట్ చేసి వేయడం కంటే ఈ విధంగా తురిమి వేయడం వల్ల ఏ కర్రీ చేసుకున్నా కూడా టేస్టీగా ఉంటుంది. అలాగే గ్రేవీ చిక్కగా వస్తుంది అనమాట. చాలా బాగా యూజ్ అవుతుందండి. మనకు కరెంట్ లేనప్పుడు కానీ, లేదంటే మనకి మిక్సీ పని చేయకపోయినప్పుడు కానీ ఈ విధంగా అయితే ట్రై చేయండి. టిప్ నచ్చిందా? నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే పంచదార అయితే స్వీట్స్లో, లేదంటే మనము పాలు కలుపుకున్నా, లేదంటే ఏదైనా అంటే ఏదైనా స్వీట్ చేసుకున్నప్పుడు పైన అయితే వేస్తూ ఉంటాం కదా. అలా వేయాలంటే ఒక్కొక్కసారి పంచదార కరుగుతుందో లేదో అని భయం వేస్తూ ఉంటుంది. అలా కాకుండా మనం పంచదారని ఇలా మిక్సీ జార్లో మిక్సీ పట్టేసి మెత్తగా పౌడర్ మాదిరి చేసుకోవాలన్నమాట. ఇలా ఒక 2 నిమిషాలు తిప్పేసినామంటే మెత్తగా పౌడర్ మాదిరి అయిపోతుంది. దీన్ని మనం ఒక డబ్బాలో వేసి పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు షుగర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు అనమాట. మనం పాలలో అయినా కలుపుకోవచ్చు, అలాగే వేటిపైన వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. అలాగే స్వీట్స్ మనం ఏదైనా వెరైటీగా స్వీట్స్ చేస్తూ ఉంటాం కదా, వాటిని మనం పాకం పట్టకుండా చేసేటప్పుడు ఇలా పొడి వేయాలంటే ఈజీగా, అంటే రవ్వ లడ్డు అలా చేసినప్పుడు ఈ పొడిని వేసేసినామనుకోండి, మనం నములుతుంటే చక్కెర అంతా కొద్దిగా పళ్ళ కింద పడినట్టుగా అనిపిస్తుంది కదా, అలా కాకుండా ఇలా షుగర్ పౌడర్ని వేయడం వల్ల నీట్గా ఉంటుంది అనమాట. దేంట్లోకైనా వాడుకోవచ్చు, చాలా బాగా యూజ్ అవుతుంది. దీన్ని మూత పెట్టేసుకున్నామంటే ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది. టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్, లాస్ట్ టిప్ చూడండి. మనమైతే నాన్ వెజ్ కర్రీస్ కానీ, వెజిటేరియన్ కర్రీస్ కానీ వండుతూ ఉంటాం కదా, అవి చేసినప్పుడు ఒక్కొక్కసారి పొరపాటున ఉప్పు ఎక్కువగా కానీ, కారం ఎక్కువ కానీ వేస్తూ ఉంటాము. అలాంటప్పుడు ఇంకా కూర వేస్ట్ అయిందని పడేయలేము, అలా అని తినలేము. ఎందుకంటే ఉప్పు కారం ఎక్కువైతే అస్సలు తినలేము కదా. కారం ఎక్కువైనా తినొచ్చు, కానీ ఉప్పు ఎక్కువైతే అస్సలు తినలేము. అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఏం లేదంటే కొద్దిగా గోధుమ పిండిని అయితే కలుపుకోండి.
దాంట్లో ఒక 2-3 బాల్స్ మాదిరి చేయండి. అంటే మీ కూర క్వాంటిటీని బట్టి బాల్స్ మాదిరి చేసి ఆ కూరలో వేసేసినాం అనుకోండి, వేసేసి మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ తర్వాత ఆ ఉండల్ని తీసేసినాం అనుకోండి, ఉప్పు అనేది మొత్తం పీల్చేస్తుంది అనమాట. కూరలో ఎక్కువైన ఉప్పు మొత్తం పీల్చేసి కూర అనేది కరెక్ట్గా ఉంటుంది. ఉప్పు అయినా కారం అయినా పీల్చేస్తుంది. చాలా బాగా యూజ్ అవుతుందండి. కూర ఉప్పు ఎక్కువైనప్పుడు పడేయకుండా ఈ విధంగా అయితే చేయండి. ఇవండి ఈరోజు టిప్స్ అన్ని ఎలా ఉన్నాయని నచ్చాయా? నచ్చితే వీడియోను లైక్ చేయండి. మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికీ బాయ్ అండి.